కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పార్లమెంట్ తోపులాట ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పిఎస్ లో బీజేపీ ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్, హేమంగ్ జోషి ఉన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు ఎంపీలు రాహుల్ గాంధీని కొట్టారని స్పీకర్ కు కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్లోకి వెళ్తున్న తమ నేత రాహుల్ గాంధీపై అధికారపక్ష ఎంపీలు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పార్లమెంట్ తోపులాట ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పిఎస్ లో బీజేపీ ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్, హేమంత్ జోషి ఉన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు ఎంపీలు రాహుల్ గాంధీని కొట్టారని స్పీకర్ కు కాంగ్రెస్ ఎంపీలు కంప్లైంట్ చేశారు. పార్లమెంట్లోకి వెళ్తున్న తమ నేత రాహుల్ గాంధీపై అధికారపక్ష ఎంపీలు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. ఉదయం నుంచి కూడా పార్లమెంట్ వద్ద కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నిన్న పార్లమెంట్ లో అమిత్ షా చేసిన అంబేద్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి. దీనిపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ సంబంధించి అదేవిధంగా విపక్ష పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు కూడా అక్కడ చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఎంపీ పార్టీలు పోటాపోటీగా నినాదాలతో తీరు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఆ ఇరువురు పార్టీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ కింద పడిపోయాడు, అతను కాస్త గాయమైంది. దీంతో ఈ పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. దీనికి అంతటి కారణం రాహుల్ గాంధీ తోయడం వల్లే ఎంపీ పడిపోయాడని చెప్పేసి బీజేపీ ఎంపీలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన ఎంపీలు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ స్ట్రీట్ కేసులో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగా రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ మొత్తం వ్యవహారం మాత్రం కాస్త రాజకీయంగా రగడ కొనసాగుతుంది. నిన్న ఏదైతే అంబేద్కర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఎంపీలు కూడా అదే క్రమంలో అంబేద్కర్ వ్యాఖ్యలపై నిరసనగా అమిత్ షాకు సంబంధించి నిరసనగా బీజేపీ తీరు పైన నిరసనగా ఎంపీలు పెద్ద ఎత్తున అక్కడ పార్లమెంట్ ఆవరణలో ముందు ఆందోళన పెద్ద ఎత్తున నినాదాలు, ప్లకార్డ్స్ తో నినాదాలు చేసుకుంటూ ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలో ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు కూడా వాటికి అక్కడ జరగడంతో ఇరు పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఈ రెండు పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అది ఇప్పటికీ కూడా దాని తీవ్రత కొనసాగుతా ఉంది. ఎందుకంటే పోటాపోటీగా నినాదాలు, ఇరు పార్టీల మీద ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ గా భావిస్తున్నాయి. ఇది అంతటి కారణం బీజేపీ నిన్న ఏకంగా అంబేద్కర్ ని అవమానించింది. దానికి నిరసనగా మేము అంబేద్కర్ కి సంబంధించి అవమానపరిచిన సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉద్దేశించి మేము ఆందోళన కొనసాగిస్తున్నాము. ఈ నేపథ్యంలో వాళ్ళే కావలసుకొని బీజేపీ ఎంపీలు మా దగ్గరకు వచ్చి మేము కవ్వింపు చర్యలు చేసి మాపై తోపులాటకు దిగారు. దీంతో పాటుగా తమపైనే కేసు నమోదు చేయడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి, కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నారు. ఎందుకంటే అమిత్ షా చేయకపోతే అసలు ఈ పరిస్థితి ఉండకపోతే, అమిత్ షా వ్యాఖ్యలు చేయకపోతే. అయితే ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కేవలం బీజేపీ ఎంపీలు తమని ఇష్టరాజ్యంగా పార్లమెంట్ లోకి రాకుండా అడ్డుకునే క్రమంలో ఈ తోపులాట జరిగింది. ఇది రెండు పార్టీల మధ్య ఇరు పార్టీ ఎంపీల జరిగింది. ఇది కావాల్సుకుని వాంటెడ్లీ అతన్ని టార్గెట్ చేస్తా చేసింది ఏం లేదు, తోపులాట కార్యక్రమం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీలు చెప్తా ఉన్నారు. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ మతం చాలా ఉద్రిక్తంగా తీవ్రంగా మారుతా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దానికి సంబంధించి ఎంపీలు కూడా పోటాపోటీ ఇప్పటికే కేసు నమోదు చేసుకునే
పనిలో ఉన్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా కాంగ్రెస్ కూడా అదే విధంగా బీజేపీ ఎంపీలపైన, బీజేపీకి సంబంధించిన కీలక నేతలపైన ఇట్లా చేశారని చెప్పి కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రెహానా.